ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం ఉత్పత్తి, ఉపాధి. ఇందులో 39 నుంచి 43 పేజీ వరకు పై పేర్కొన్నవే కాకుండా సేవా రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కార్మికులు ఎంత శాతం స్వయం ఉపాధి పొందుతున్న వారే? సగం శాతం. కార్మికుల్లో ఎంత శాతం స్వయం ఉపాధి పొందుతున్న వారంటే సగం శాతం మంది. బజారుల్లో వస్తువులు అమ్ముతూ, చిన్న చిన్న మరమ్మతులు చేస్తూ, వీధులు తిరిగి అమ్ముతూ వీళ్ళు మీకు అంతటా కనిపిస్తారు. అదేవిధంగా రైతులు కూడా ఎక్కువగా ఏ ఉపాధి పొందుతూ కావలసినప్పుడు కూలీలను పిలుస్తారంటే స్వయం ఉపాధి. బజారులో వస్తువులు అమ్ముతూ, చిన్న చిన్న మరమ్మతులు చేస్తూ, వీధులు తిరిగి అమ్ముతూ వీళ్ళు మీకు అంతటా కనిపిస్తారు. అదేవిధంగా రైతులు కూడా ఎక్కువగా ఏ ఉపాధి పొందుతూ కావలసినప్పుడు కూలీలను పిలుస్తారంటే స్వయం ఉపాధి. ఏ రంగంలోని ఉద్యోగాలను అందరూ కోరుకుంటారు, కానీ ఈ రంగంలోని ఉపాధి అవకాశాలు చాలా నిదానంగా పెరుగుతున్నాయంటే వ్యవస్థీకృత రంగం. ఏ రంగంలోని ఉద్యోగాలను అందరూ కోరుకుంటారు, కానీ ఈ రంగంలోని ఉపాధి అవకాశాలు చాలా నిదానంగా పెరుగుతున్నాయంటే వ్యవస్థీకృత రంగం. ఫలితంగా అధిక శాతం కార్మికులు చాలా తక్కువ వేతనానికి ఏ ఉద్యోగాలు తప్పించి మరో దారి లేదు. వీళ్ళు తరచూ దోపిడీకి గురవుతుంటారు. వీళ్ళకు న్యాయమైన వేతనం చెల్లింపబడదు. వీళ్ళ సంపాదన చాలా తక్కువ, అది కూడా క్రమం తప్పకుండా ఉండదు. అవ్యవస్థీకృత ఉద్యోగాలు. ఫలితంగా అధిక శాతం కార్మికులు చాలా తక్కువ వేతనానికి ఏ ఉద్యోగాలు తప్పించి మరో దారి లేదు. వీళ్ళు తరచూ దోపిడీకి గురవుతుంటారు. వీళ్ళకు న్యాయపరమైన వేతనం చెల్లింపబడదు. వీళ్ళ సంపాదన చాలా తక్కువ, అది కూడా క్రమం తప్పకుండా ఉండదంటే అవ్యవస్థీకృత ఉద్యోగాలు. వ్యవస్థీకృత రంగంలోని కార్మికుల ఉద్యోగాలు పోవటం కూడా సాధారణంగా చూస్తూ ఉంటాం. ఫలితంగా వీళ్ళు కూడా తక్కువ వేతనానికి ఏ రంగంలో పనిచేయాల్సి ఉంటుందంటే అవ్యవస్థీకృత రంగంలో. వ్యవస్థీకృత రంగంలోని కార్మికుల ఉద్యోగాలు పోవటం కూడా సాధారణంగా చూస్తూ ఉంటాం. ఫలితంగా వీళ్ళు కూడా తక్కువ వేతనానికి ఏ రంగంలో పనిచేయాల్సి వస్తుందంటే అవ్యవస్థీకృత రంగంలో. అంటే మరింత పని అవసరంతో పాటు ఏ రంగంలోని కార్మికుల రక్షణ మద్దతు అవసరం అంటే అవ్యవస్థీకృత రంగం. అంటే మరింత పని అవసరంతో పాటు ఏ రంగంలోని కార్మికులకు రక్షణ మద్దతు అవసరం అంటే అవ్యవస్థీకృత రంగం. రక్షణ అవసరమైన అవ్యవస్థీకృత కార్మికులు ఎవరు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు భూమి లేని వ్యవసాయ కూలీలు, సన్న చిన్నకారు రైతులు, కౌలుదారులు, చేనేత, కమ్మరం, వడ్రంగం, కంసాలి వంటి చేతి వృత్తుల వాళ్ళు. రక్షణ అవసరమైన ఈ అవ్యవస్థీకృత కార్మికులు ఎవరంటే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు భూమి లేని వ్యవసాయ కూలీలు, సన్న చిన్నకారు రైతులు, కౌలుదారులు, చేనేత, కమ్మరం, వడ్రంగి, కంసాలి వంటి చేతి వృత్తుల వాళ్ళు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ఎంత శాతం కుటుంబాలు సన్న చిన్నకారు రైతుల కిందకు వస్తాయంటే 80%. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని ఎంత శాతం కుటుంబాలు సన్న చిన్నకారు రైతుల కిందకు వస్తాయంటే 80%. ఇటువంటి రైతులకు ఏమేమి అందించాలంటే సకాలంలో విత్తనాలు, వ్యవసాయ ఉత్పాదకాలు, రుణ సదుపాయాలు, నిల్వ సౌకర్యాలు, విక్రయ కేంద్రాలు వంటి వాటి ద్వారా మద్దతు అందించాలి. వ్యవసాయ కూలీలకు కనీస కూలీ, తగినంత పని కూడా అందాలి. ఇటువంటి రైతులకు ఏమేమి అందించాలంటే సకాలంలో విత్తనాలు, వ్యవసాయ ఉత్పాదకాలు, రుణ సదుపాయాలు, నిల్వ సౌకర్యాలు, విక్రయ కేంద్రాలు వంటి వాటి ద్వారా మద్దతు అందించాలి. వ్యవసాయ కూలీలకు కనీస కూలీ, తగినంత పని అందాలి. పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యాపారం, రవాణా వంటి వాటిలో రోజువారీ కూలీలు, బజారులో అమ్మకాలు చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, చిత్తు కాగితాలు ఏరేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు ఏ రంగ కార్మికులు అవుతారంటే అవ్యవస్థీకృత రంగ కార్మికులు అవుతారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యాపారం, రవాణా వంటి వాటిలో రోజువారీ కూలీలు, బజారులో అమ్మకాలు చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, చిత్తు కాగితాలు ఏరేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు ఏ రంగ కార్మికులు అవుతారంటే అవ్యవస్థీకృత రంగ కార్మికులు అవుతారు. ముడి సరుకుల కొనుగోలుకు, ఉత్పత్తులు అమ్ముకోవడానికి చిన్న తరహా పరిశ్రమలకు కూడా ఎవరి మద్దతు కావాలంటే ప్రభుత్వ మద్దతు కావాలి. ముడి సరుకుల కొనుగోలుకు, ఉత్పత్తులు అమ్ముకోవడానికి చిన్న తరహా పరిశ్రమలకు కూడా ఎవరి మద్దతు కావాలంటే ప్రభుత్వం యొక్క మద్దతు కావాలి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ కూలీలకు రక్షణ కావాలి. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు ఏ రంగంలో ఉన్నారంటే అవ్యవస్థీకృత రంగంలో. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ కూలీలకు రక్షణ కావాలి. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు ఏ రంగంలో ఉన్నారంటే అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఈ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పని సరిగ్గా దొరకకపోవడం, తక్కువ వేతనం ఉండటమే కాకుండా ఈ కార్మికులు దేనికి కూడా లోనవుతారంటే సామాజిక వివక్షతకు. ఈ వర్గాలకు చెందిన అంటే వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పని సరిగ్గా దొరకకపోవడం, తక్కువ వేతనం ఉండటమే కాకుండా ఈ కార్మికులు దేనికి కూడా లోనవుతారంటే సామాజిక వివక్షతకు కూడా లోనవుతారు. కాబట్టి ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఏ రంగ కార్మికులకు రక్షణ మద్దతు అవసరం అంటే అవ్యవస్థీకృత రంగం. కాబట్టి ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఏ రంగ కార్మికులకు రక్షణ మద్దతు అవసరం అంటే అవ్యవస్థీకృత రంగ కార్మికులకు. ఈ రంగాల్లో వస్తువుల, సేవల ఉత్పత్తి, ఉపాధిని పరిశీలిద్దాం.
ఈ అవ్యవస్థీకృత రంగం కూడా ఉత్పత్తికి దోహదం చేస్తుంది. 2004-2005 సంవత్సరంలో మొత్తం కార్మికులు ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉండగా మొత్తం ఉత్పత్తిలో సగానికి దోహదం చేశారంటే 92%. 2004-2005 సంవత్సరానికి మొత్తం కార్మికుల్లో 92% అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. అలాగే మొత్తం ఉత్పత్తులు అంటే స్థూల జాతీయోత్పత్తులు ఎంతకు దోహదం చేశారంటే వీళ్ళు సగానికి దోహదం చేశారు. అంటే 50% వీళ్ళు దోహదం చేశారు. అంటే దీని అర్థం కేవలం ఎంత శాతం కార్మికులు భద్రతతో కూడిన మంచి ఉద్యోగం ఉండి మొత్తం వస్తువులు సేవలు 50% దోహదం చేశారంటే 8%. మిగిలిన వారు 92% అవ్యవస్థీకృత రంగంలో ఉంటే 8% వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. అవ్యవస్థీకృత రంగంలో ఉండే కార్మికుల స్థూల దేశీయోత్పత్తులు 50% ఉత్పత్తికి దోహదపడితే 8% ఉండే వ్యవస్థీకృత కార్మికులేమో 50% ఉత్పత్తికి దోహదపడ్డారు. 92, 50%, 8%, 50%. ఇటువంటి కంపెనీలు ఉత్పత్తులు సేవలకు మంచి మార్కెట్ ఉంది, కానీ చాలా కొద్ది మందికి మంచి జీతంతో కూడిన ఉపాధి కల్పిస్తున్నాయి. ఇది తీవ్ర అసమానతతో ఉన్న పరిస్థితి. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారంటే తక్కువ వేతనంతో భద్రత లేని ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా స్వయం ఉపాధిలో ఉన్నారు, లేదా నిరుద్యోగులుగా ఉన్నారు. ఇటువంటి కంపెనీల ఉత్పత్తులు సేవలకు మంచి మార్కెట్ ఉంది, కానీ చాలా కొద్ది మందికి మంచి జీతంతో కూడిన ఉపాధి కల్పిస్తున్నాయి. ఇది తీవ్ర అసమానతలతో ఉన్న పరిస్థితి. మిగిలిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే తక్కువ వేతనంతో భద్రత లేని ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా స్వయం ఉపాధిలో ఉన్నారు, లేదా నిరుద్యోగులుగా ఉన్నారు. పట్టిక 2 వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాల పాత్ర చూద్దాం. రంగం వాటా మొత్తంలో వ్యవస్థీకృత రంగం ఉపాధి 8% కల్పిస్తే స్థూల జాతీయోత్పత్తిలో దాని వాటా ఎంతంటే 50%. అవ్యవస్థీకృత రంగంలో 92% ఉపాధి కల్పిస్తే స్థూల జాతీయోత్పత్తిలో దాని వాటా 50%. టోటల్గా 100%. 100 మందిలో 8 మంది వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు, అవ్యవస్థీకృత రంగంలో 92 మంది ఉన్నారు. ఈ 8 మంది స్థూల జాతీయోత్పత్తి టోటల్గా 100% తీసుకుంటే అందులో 100 రూపాయలు తీసుకుంటే 50 రూపాయలు వ్యవస్థీకృత రంగం నుంచి, 50 రూపాయలు అవ్యవస్థీకృత రంగం నుంచి వస్తుంది. ఉపాధి అవకాశాల పరిస్థితులు మెరుగుపరచడం ఎలా? పైన పేర్కొన్న వారిలో చాలామంది పరిశ్రమలు సేవా రంగంలో మంచి ఉద్యోగం పొంది ఉండాల్సింది, కానీ ఇలా జరగలేదు. పరిశ్రమలు సేవల ఉత్పత్తి పెరిగింది, కానీ దానికి తగ్గట్టుగా ఏం పెరగలేదంటే ఉపాధి పెరగలేదు. పైన పేర్కొన్న వారిలో చాలామంది పరిశ్రమలు సేవా రంగంలో మంచి ఉద్యోగం పొంది ఉండాల్సింది, కానీ ఇలా జరగలేదు. పరిశ్రమల సేవలు ఉత్పత్తి పెరిగింది, కానీ దానికి తగినట్టుగా ఏం పెరగలేదంటే ఉపాధి పెరగలేదు. అధిక శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో పని దొరకని స్థితిలో ఉన్నారు. ఉత్పత్తుల పెరుగుదల వల్ల కార్మికులు ఎంతమంది మాత్రం ప్రయోజనం పొందుతున్నారంటే 8% మంది. అధిక శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో పని దొరకని స్థితిలో ఉన్నారు. ఉత్పత్తుల పెరుగుదల వల్ల కార్మికులు ఎంతమంది మాత్రం ప్రయోజనం పొందుతున్నారంటే 8% మంది మాత్రం ప్రయోజనం పొందుతున్నారు. మరి ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు పెంచడం ఎలా? కొన్ని మార్గాలను చూద్దాం. 5 ఎకరాల వర్షాధార భూమి ఉన్న గాయత్రి ఉదాహరణ తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టడం ద్వారా కానీ, లేక బ్యాంకులు రుణాలు ఇవ్వడం ద్వారా కానీ గాయత్రి తన భూమికి సాగునీరు అందించడానికి బావి తవ్వుకోగలదు. ఈ సాగునీరు ద్వారా గాయత్రి తన భూమిలో 2వ పంటగా గోధుమ సాగు చేయగలుగుతుంది. 2.5 ఎకరాల గోధుమ పంటలో విత్తడం, నీళ్లు పెట్టడం, ఎరువులు చల్లడం, కోత కోయడం వంటి అన్ని పనులు కలిపి 2 వ్యక్తులకు 50 రోజుల పాటు పని దొరుకుతుంది. అంటే ఆమెకున్న భూమిలో మరో 2కి ఉపాధి దొరుకుతుంది. ఒక ఆనకట్ట కట్టి ఇటువంటి అనేక రైతుల భూములకు సాగునీరు అందించడానికి కాలువలు తవ్వారనుకుందాం. దీని ద్వారా ఏ రంగంలోనే ఉపాధి అవకాశాలు లభించి అల్ప ఉపాధి వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయంటే వ్యవసాయ రంగంలోనే. ఈ పైవన్నీ చేయడం వల్ల ఏ రంగంలోనే ఉపాధి అవకాశాలు లభించి అల్ప ఉపాధి వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయంటే వ్యవసాయ రంగంలోనే. గాయత్రి ఇంకా ఇతర రైతులు మునుపటి కంటే ఎక్కువ పంట పండిస్తున్నారని అనుకుందాం. దీంట్లో కొంత వాళ్ళు బజారులో అమ్మవలసి ఉంటుంది. ఇందుకు దగ్గరలోని పట్టణానికి తమ ఉత్పత్తులు చేరవేయడానికి రవాణా అవసరం అవుతుంది. పంటలు నిల్వ చేయడానికి రవాణాకు ప్రభుత్వం కొంత పెట్టుబడులు పెడితే, లేదా చిన్న లారీలు అన్ని ప్రాంతాలకు చేరేలా మెరుగైన రోడ్లు నిర్మిస్తే గాయత్రి వంటి రైతులకు సాగునీరు అందుబాటులో ఉండి అధిక పంటలు పండించి వాటిని మార్కెట్లో అమ్ముతారు. ఇటువంటి కార్యకలాపాల ద్వారా రైతులకే కాకుండా ఏ సేవల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుందంటే రవాణా, వ్యాపారం వంటి సేవలు. ఇప్పుడు గాయత్రి వంటి వాళ్ళు ఎక్కువ వ్యవసాయం చేశారంటే బాగా ఎక్కువ పంట పండించారు అనుకోండి, కొంత వాళ్ళు ఉంచుకుంటారు. వాటిని మిగిలిన వాటిని ఏం చేస్తారంటే మార్కెట్లో అమ్ముతారు. ఒక పల్లెటూరు నుంచి మార్కెట్కి రావడానికి ఒక రవాణా సౌకర్యం కావాలి. దానికోసం మంచి రోడ్లు వేసి వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పిస్తే ఏం చేస్తారంటే ఈ రవాణా సౌకర్యంలో అంటే రవాణా ద్వారా ఓ బస్సు, లారీయో, వ్యానో దానిని నడుపుకునే వాళ్ళు కూడా ఇందులో ఉపాధి పొందుతారు. అదే రవాణా, వ్యాపారం వంటి సేవల్లో కూడా ఉపాధి పొందుతారు కొంతమంది. గాయత్రి అవసరాలు నీళ్లు ఒక అంశం మాత్రమే. భూమిని సాగు చేయడానికి ఆమెకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, పంపు సెట్లు వంటి కావాలి. పేద రైతు కావడం వల్ల ఆమె వీటిల్లో చాలా వరకు కొనుక్కోలేదు. కాబట్టి ఆమె అధిక వడ్డీ వ్యాపారస్తుల వద్ద నుండి అప్పు చేయాల్సి ఉంటుంది. స్థానిక బ్యాంకు తక్కువ వడ్డీకి సకాలంలో అప్పు అందించగలిగితే వీటన్నిటిని ఆమె సకాలంలో కొనుక్కొని భూమి సాగు చేయగలుగుతుంది. అంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే సాగునీటితో పాటు రైతులకు ఏ రుణాలు అందించాల్సి ఉంటుందంటే తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు.
గాయత్రికి అవసరాలలో నీళ్ళు ఒక అంశం మాత్రం. భూమిని సాగు చేయడానికి ఆమెకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కావాలి. వీటి కోసం డబ్బు కావాలి. ఆవిడ ఏం చేస్తుందంటే అధిక ఇంట్రెస్ట్ మీద డబ్బులు తెస్తుంది. అవి వాటికే సరిపోతున్నాయి. అదే గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ బ్యాంకులు ఏం చేయాలి, తక్కువ వడ్డీకి వాళ్ళకు రుణాలు ఇప్పిస్తే, వ్యవసాయ రుణాలు ఇప్పిస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మరొక మార్గం కొంచెం పెద్ద పెద్ద గ్రామ ప్రాంతాల్లో చాలా మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు, సేవలను గుర్తించి ప్రోత్సహించి అక్కడ స్థాపించేలా చూడడం. అది ఎలాగంటే ఉదాహరణకు చాలామంది రైతులు తృణధాన్యాలు, చిరుధాన్యాలు పండించాలని అనుకోవచ్చు. వీటిని కొనుగోలు చేసి పిండి పట్టించి పట్టణ ప్రాంతాలు అమ్మడానికి దీనిని స్థాపించడం ఒక ఉదాహరణ. అంటే పిండి మర స్థాపించడం ఒక ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమస్యను పరిష్కరించడానికి అంటే ఉపాధి సమస్యను పరిష్కరించే మరొక మార్గం ఏంటంటే గ్రామ ప్రాంతాల్లో చాలా మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు, సేవలను గుర్తించి ప్రోత్సహించి అక్కడ స్థాపించేలా చూడటం. ఉదాహరణకు చాలా మంది రైతులు తృణధాన్యాలు, చిరుధాన్యాలు పండించాలని అనుకోవచ్చు. వీటిని కొనుగోలు చేసి పిండి పట్టించి పట్టణ ప్రాంతాలు అమ్మటానికి దీనిని స్థాపించడం ఒక ఉదాహరణ. అంటే పిండి మర స్థాపించడం ఒక ఉదాహరణ. వీళ్ళు చిరుధాన్యాలు ఇవన్నీ పిండి చేసి పట్టణానికి వెళ్ళి అమ్ముకుంటారు. ఇది కూడా ఒక ఉపాధి. ఏ సదుపాయం కల్పిస్తే మిరప, ఉల్లి వంటి ఉత్పత్తులను రైతులు నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోగలుగుతారంటే కోల్డ్ స్టోరేజ్. ఏ సదుపాయం కల్పిస్తే మిరప, ఉల్లి వంటి ఉత్పత్తులను రైతులు నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోగలుగుతారంటే కోల్డ్ స్టోరేజ్ అనేది గవర్నమెంట్ కల్పిస్తే మిరప, ఉల్లి అవన్నీ అక్కడ స్టోర్ చేసుకుంటారు. ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు. లేకపోతే సంవత్సరం పొడుగున అమ్ముకుంటూ కొంత లాభాన్ని సంపాదిస్తూ ఉంటారు. అవి పాడైపోవడం వల్ల వాళ్ళకి నష్టం వస్తుంది కదా. కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు గవర్నమెంట్ కల్పిస్తే ఏమవుతుందంటే వాళ్ళందరూ నిల్వ చేసుకుంటారు. ఇన్ని రోజులైనా ఉంటాయి కాబట్టి ధర వచ్చినట్టు అమ్ముతారు. లేకపోతే మామూలు ధరకు అంటే కొంచెం లాభం వేసుకొని అమ్ముతూ ఉంటారు, పూర్తిగా పాడైపోకుండా. అటవీ ప్రాంతాల దగ్గర ఉన్న గ్రామాల్లో తేనె సేకరణ కేంద్రాలు ప్రారంభిస్తే అడవుల్లో సేకరించిన తేనె అక్కడ అమ్ముతారు. టమాటా, మిరప, మామిడి, వడ్లు, కందులు, పళ్ళు వంటి వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించారు. దీని ద్వారా పెద్ద పట్టణాల్లోనే కాకుండా ఓ మాదిరి ఊళ్ళలో కూడా ఉండే ఎక్కడ ఉపాధి లభిస్తుందంటే పరిశ్రమల్లో. ఇప్పుడు అటవీ ప్రాంతాల దగ్గర ఉన్న గ్రామాల్లో తేనె సేకరణ కేంద్రాలు ప్రారంభిస్తే అడవుల్లో సేకరించిన తేనె అక్కడ అమ్మవచ్చు, తేనె సేకరణ కేంద్రం దగ్గర. అలాగే టమాటా, మిరపి, మామిడి, వడ్లు, కందులు, పళ్ళు వంటి వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించవచ్చు ఉత్పత్తులకు. దీని ద్వారా పెద్ద పట్టణాల్లో కాకుండా ఓ మాదిరి ఊళ్ళలో కూడా ఉండే ఎక్కడ ఉపాధి లభిస్తుంది అంటే పరిశ్రమలో ఉపాధి లభిస్తుంది. ఎక్కడి నుంచే ఉపాధి రావాలన్నా ఉపాధి కల్పించాలంటే ఈ కూరగాయలు, పండ్లు ఇవన్నీ పల్లెటూరు నుంచి వస్తాయి కాబట్టి అక్కడ దగ్గర ఉండే చిన్న పట్టణంలో కానీ ఆ గ్రామాలకు 2-3 గ్రామాలకు కలిపి ఒక పరిశ్రమ స్థాపిస్తే ఆ పరిశ్రమలో కూడా కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ప్రాసెసింగ్ కూడా అక్కడే జరిగిపోతుంది. మరి పట్టణాలకు తీసుకురాకుండా అక్కడి నుంచి పట్టణాలకు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. ప్రస్తుతం కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు, యంత్రాల్లో సమర్థంగా పనిచేయడంలో ఎవరికి శిక్షణ కూడా ఇవ్వాలి. మరిన్ని వస్తువులు, సేవలు ఉత్పత్తి చేయడానికి పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాలు అనేక పరిశ్రమలు స్థాపించాలి. ప్రజలకు ప్రస్తుతం కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు, యంత్రాల్లో సమర్థవంతంగా పనిచేయడంలో ఎవరికి శిక్షణ ఇవ్వాలంటే ప్రజలకి గవర్నమెంట్ అనేది ఉచితంగా శిక్షణ ఇవ్వాలి. యంత్రాల్లో పనిచేయడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి. మరిన్ని వస్తువులు, సేవలు ఉత్పత్తి చేయడానికి పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఏం స్థాపించాలని పరిశ్రమలు కూడా స్థాపించాలి. బ్రాకెట్లు ఇచ్చిన వాటి నుంచి సరైన వాటితో ఖాళీ పూరించండి అంటున్నారు. ఉత్పత్తితో సమానంగా సేవా రంగంలో ఉపాధి పెరగలేదు. ఉత్పత్తితో సమానంగా సేవా రంగంలో ఉపాధి అనేది పెరగలేదు. ఉత్పత్తి పెరిగింది కానీ ఉపాధి మాత్రం పెరగలేదు. ఏ రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చేయరంటే సేవా రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చేయరు. ఏ రంగంలోని అధిక శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందంటే వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. భారతదేశంలో కార్మికులు ఎంత శాతం అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారంటే ఎక్కువ శాతం, దగ్గర 92%. భారతదేశంలో కార్మికులు ఎంత శాతం అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారంటే ఎక్కువ శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. పత్తి అనేది ఏం ఉత్పత్తి అంటే సహజ ఉత్పత్తి. గుడ్డ అనేది ఏ ఉత్పత్తి అంటే పారిశ్రామిక ఉత్పత్తి. పత్తి సహజ ఉత్పత్తి, గుడ్డ అనేది ఏ ఉత్పత్తి అంటే పారిశ్రామిక ఉత్పత్తి. సరైన సమాధానం ఎంచుకోండి అంటున్నారు. ఎక్కువగా సహజ ప్రక్రియను ఉపయోగించి ఏ రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారంటే ప్రాథమిక రంగంలో. కరెక్ట్ ఆన్సర్ 1. ఎక్కువగా సహజ ప్రక్రియను ఉపయోగించి ఏ రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారంటే ప్రాథమిక రంగంలో. కరెక్ట్ ఆన్సర్ 1. స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన వేటి మొత్తం విలువ అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ 2. అన్ని అంతిమ వస్తువు సేవల విలువ. వస్తువుల సేవల విలువ అది ఎలాగ ఉండాలంటే ఆ వస్తువులు సేవలను అంతిమంగా ఉండాలి. మరి అక్కడి నుంచి అంతిమ వస్తువులు అంటే దాని అర్థం ఏంటంటే ఆ వస్తువు నుంచి వేరే వస్తువు ఇక్కడ తయారు చేయకూడదు, దాని గురించి. అటువంటివి అంతిమ వస్తువులు. అటువంటి అన్ని అంతిమ వస్తు సేవల విలువ మొత్తాన్ని ఏమంటాం మనం? స్థూల దేశీయోత్పత్తి అంటాం. కరెక్ట్ ఆన్సర్ 2. 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో సేవా రంగం వాటా. కరెక్ట్ ఆన్సర్ 3. 50-60% మధ్య ఉంటుంది. 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో సేవా రంగం వాటా 50-60% మధ్య ఉంటుంది, దగ్గర 57.
వేరుగా ఉన్నదాన్ని గుర్తించని కారణం చెప్పండి. టీచరు, డాక్టరు, కూరగాయలు అమ్మే వ్యక్తి, న్యాయవాది. ఇక్కడ టీచరు, డాక్టరు, కూరగాయలు అమ్మే వ్యక్తి, న్యాయవాదులు. కూరగాయలు అమ్మే వ్యక్తి ఇది అవ్యవస్థీకృత రంగానికి చెందింది. టీచర్ అనేవారు వ్యవస్థీకృతం, డాక్టరు, న్యాయవాది వీళ్ళు కూడా అవ్యవస్థీకృత రంగానికి చెందినవారు. లేకపోతే పోస్ట్ మ్యాన్, చెప్పులు కుట్టుకునే వ్యక్తి, సైనికుడు, పోలీస్ కానిస్టేబుల్ ఇందులో చెప్పులు కుట్టుకునే వ్యక్తి కూడా అవ్యవస్థీకృత రంగానికి చెందినవాడు. పోలీస్ కానిస్టేబుల్, సైనికుడు, పోస్ట్ మ్యాన్ వీళ్ళందరూ వ్యవస్థీకృత రంగానికి చెందినవారు. థ్యాంక్ యూ.